ఒక ఈవెంట్ కాదు, 2 ఈవెంట్లు కాదు, ఎక్కడైనా సరే మనం చేద్దాం, సినిమాని తీసుకెళ్దామని ఎప్పుడు వీళ్ళ మధ్య తపన ఉంటుంది. నేను చెన్నై లవ్ స్టోరీ సినిమా చేసే ప్రాసెస్లో చాలాసార్లు అనుకున్నాను, అరే ఒక సినిమా రవీణ చాలా బాగా తీస్తున్నాడు. రోజు మేము లవ్లో పడిపోయాం సీన్స్తో. రవీణ డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఆయనకి ఇంత సపోర్ట్ ఇచ్చి సినిమా జరుగుతుంది. 20 రోజులైంది, 30 రోజులైంది, 40 రోజులైంది, 50 రోజులు ఉంది, 60 రోజులు ఉంది, సినిమా జరుగుతూనే ఉంది. కానీ ఎప్పుడే కానీ ప్రొడక్షన్ తరపు నుంచి అరే ఓకే చిన్న చిన్నవేవో మాట్లాడుకుంటాం, కానీ వాళ్ళు కూర్చొని లేదు సినిమాని ఇంకా మంచిగా తీసుకెళ్ళాలి, సినిమాను బాగా తీయాలి అని ఎక్కడ ఖర్చుకు వెనకాడకున్నా, ఏదో తొందర పెట్టకున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్, వెరీ హ్యాపీ. అసలు అంటే ఈ చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇంత మంచిగా ఇంత దూరం తీసుకొచ్చినందుకు. మా రవీణ గురించి మాట్లాడాలి. రవీణ ఒక్క నిమిషం తమ్ముడు. అంటే రవీణ ఈ సినిమాలో ఏమో మా ఇద్దరికి ముందు పరిచయం లేదు, కథ చెప్పాడు, కథ అంతా అయిపోయింది.